ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫ్రెషర్స్ మీట్ 2024-25 ప్రోగ్రాం హైదరాబాద్లోని ప్రముఖ హోటల్లో జరిగింది. కిర్గిస్థాన్లో మెడిసిన్ చదవాలనుకునే వారికి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఉన్న అనుమానాలు, భయాల్ని పోగొట్టే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని అరకు ఎంపీ గుమ్మా తనుజాధారణి, జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు. మెడికల్ ప్రొఫెషన్ ఎంతో ముఖ్యమైనదని, దీని ద్వారా సమాజానికి ఎంతో సేవ చేయగలమనే విషయాన్ని ఈ ఫ్రెషర్స్ మీట్లో వివరించారని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విధమైన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న ఎన్నో భయాలు పోగొట్టినట్లు అయిందన్నారు. అరకు ఎంపీ తనుజారాణి మాట్లాడుతూ తాను కూడా కిర్గిస్థాన్లోనే మెడిసిన్ చదివానని, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వడానికే తాను ఈ కార్యక్రమానికి హాజరైనట్లు ఆమె తెలిపారు. ఒక సీనియర్గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ చెప్పారు. దేశంలో కూడా మెడికల్ కాలేజెస్ చాలా పెంచుతున్నారు, సీట్స్ పెంచుతున్నారు. వాటితో పాటు అనేక విదేశాల్లో కూడా మన విద్యార్థులు వెళ్లి మెడికల్ ప్రొఫెషన్ ని తీసుకొస్తున్నారు. ఈ ప్రజెంట్ బ్యాచ్ ఏదైతే ఉందో వారికి ఈ రోజు వాళ్ళతో ఓత్ తీయించుకోవడం, తర్వాత వాళ్ళందరికీ అప్రాన్స్, తర్వాత మెటీరియల్ ఇది ఇవ్వడం. పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, అనేక జిల్లాల నుంచి వచ్చారు. వారందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందన్నది అక్కడ భానుప్రకాష్ గారు గాని, తర్వాత వచ్చేసి ఈ సంస్థకు చెందిన ప్రముఖులు వీరందరూ కూడా వారికి బ్రీఫ్ చేయడం. ముఖ్యంగా కిర్గిస్థాన్ సంస్థ ఏదైతే ఉందో దానిలో ప్రాముఖ్యంగా మన అరకు ఎంపీ తనుజారాణి గారు అదే కాలేజీలో చదివి ఈ రోజు మన ఎంపీగా ఉన్నారు. కాబట్టి వారు కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. అంటే మెడికల్ ప్రొఫెషన్ ఎంత ముఖ్యమో, ఆ తర్వాత వచ్చేసి ఆ మెడికల్ ప్రొఫెషన్ లో మనం సమాజానికి ఏ విధంగా సేవ చేయగలము, ఇవన్నీ కూడా అనేక విషయాలు ఈ విద్యార్థులకి చెప్పడం జరిగింది. ఈ రోజు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ నుండి మన దేశం నుండి బయట కంట్రీకి వెళ్ళి చదువుతున్న స్టూడెంట్స్ కి మోటివేటివ్ గా, అండ్ నేను ఒక సీనియర్ గా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. ఇది నేను ఒక ప్రోగ్రామ్ గా కన్సిడర్ చేయకుండా, ఎందుకు అనేసి అంటే సేమ్ యూనివర్సిటీ నుండి నేను కూడా గ్రాడ్యుయేట్ అయ్యాను. ఫనీ సార్ గానీ, లేకపోతే ఇక్కడ నాగేశ్వరరావు గారు గానీ, రామారావు గారు గానీ ఇలా తీసుకుని వెళ్ళి నేను కూడా ఇదే స్టేజ్ నుండి ఇంత స్థాయికి రావడం, ఇదంతా షేర్ చేసుకోవడం నిజంగా చాలా బ్లెస్సింగ్ గా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లక్ష్మీనారాయణ గారితో నేను ఈ డయాస్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. అండ్ ఇండియాలో ఈ రోజు మనం చూసుకుంటే సార్ చెప్పినట్టు 1:1000 రేషియో ఉంది. బట్ ఇంకా డాక్టర్స్ మన కంట్రీకి చాలా నీడెడ్ అండ్ అవసరం కూడా. అలాంటిది మంచి ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ మనకి అందిస్తున్న ఐఎస్ఎం వాళ్ళకి నిజంగా నేను కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ కూడా అని చెప్పడం జరిగింది.